Welcome to 24 Technologies. Our today's topic is today's topic కాదు ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసాము, ఏం లాంచ్ చేసాము? వర్చువల్ నెట్వర్క్ గేట్వేని లాంచ్ చేసాము. ఎక్కడ? విపిఎన్లో, సైట్ టు సైట్ విపిఎన్లో వర్చువల్ నెట్వర్క్ గేట్వే లాంచ్ చేసాం. లెట్ మీ చెక్ నా రిసోర్స్ ఏదైతే ఉందో రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి, వేర్ ఇట్ ఈస్ మై రిసోర్స్ గ్రూప్. ఐ విల్ డూ వన్ థింగ్, ఏదో ఒకటి ఓపెన్ చేస్తే నాకు అక్కడ రిసోర్స్ గ్రూప్ కనిపిస్తుంది. అక్కడ నుండి రీడైరెక్ట్ అవుతాను, సెర్చ్ చేసే పని తప్పుతుంది. దిస్ ఈస్ మై రిసోర్స్ గ్రూప్. నాకు ఏది క్రియేట్ అయింది? దిస్ ఈజ్ మై రఘువీర్ S2S VPN అని చెప్పేసి, సైట్ టు సైట్ విపిఎన్ కోసం. రైట్, దీని డిప్లాయ్మెంట్స్లో మనం చూసినా కూడా మనకు ఎంత టైం తీసుకునింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఇదేది అజ్యూర్ సైడ్ నేను చేసింది. అజ్యూర్ సైడ్ ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాను, ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకున్నాను వర్చువల్ నెట్వర్క్ గేట్వే కోసము, అండ్ ఒక అజూర్ సైడ్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఆ సబ్నెట్ను బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసుకున్నా, డన్. అండ్ ఇంకొకటి మనం ఏం చేయాలి? లోకల్ నెట్వర్క్ గేట్వే. అది ఎక్కడ? నీ ఆన్ ప్రేమ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆన్ ప్రెమిసెస్లో, అక్కడ నువ్వు ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. విచ్ వన్? అజూర్లో లోకల్ నెట్వర్క్ గేట్వే అని క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనము అజ్యూమ్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకున్నట్లు అజ్యూమ్ చేసుకుంటాం. అది కూడా గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే ఆన్ ప్రేమ్ అకౌంట్లో నీకు విపిఎన్ డివైస్ ఉండాలి. ఆ విపిఎన్ డివైస్కు మీకు ఒక ఐపీ అడ్రస్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రస్ ఉండాలి. అండ్ మనం ఒక అడ్రస్ స్పేస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఆన్ ప్రేమ్ లేదు, అట్ ది సేమ్ టైం ఒక విపిఎన్ డివైస్ లేదు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రస్ ఆ విపిఎన్కు లేదు. కాబట్టి ఉంది అని అనుకొని నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ మార్కెట్ ప్లేస్లోకి పోతే వాట్ వాజ్ దట్? లోకల్ నెట్వర్క్ గేట్వే, దిస్ వన్. లోకల్ నెట్వర్క్ గేట్వే, వేర్ ఇట్ ఈస్? లోకల్ నెట్వర్క్ గేట్వే, హియర్ ఇట్ ఈస్. లోకల్ నెట్వర్క్ గేట్వే ఒకసారి క్రియేట్ చేసుకుందాం. దిస్ వన్ సెలెక్ట్ చేసుకున్నా, రైట్, క్రియేట్. ఇక్కడ నా రిసోర్స్ గ్రూప్ ఏది? ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అండ్ రీజన్ వచ్చేసి సెంట్రల్ ఇండియా. అండ్ ఇక్కడ డివైస్ నేమ్ ఏమది ఇస్తాము? 24 టెక్ హెడ్ క్వార్టర్స్, హెచ్క్యూ అని చెప్పేసి ఇస్తున్నా. 24 టెక్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి, ఎందుకంటే ఇది ఆన్ ప్రేమ్ లొకేషన్. ఇది నా ఆన్ ప్రేమ్ లొకేషన్లో ఉన్న విపిఎన్ డివైస్ నేమ్. అండ్ ఇక్కడ ఐపీ అడ్రస్, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఏదన్నా ఉంటే అది మనం ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఈ ఐపీ అడ్రస్ ఏది ఇవ్వాలి? ఏది ఇవ్వాలి చెప్పండి? ఐపీ అడ్రస్ నాకు ఈ 24 టెక్ ఆఫీస్లో, హెడ్ క్వార్టర్స్ ఆఫీస్లో ఉన్న విపిఎన్ ఫిజికల్ హార్డ్వేర్ డివైస్ ఏదైతే ఉందో, ఆ ఫిజికల్ హార్డ్వేర్ డివైస్కు నాకు ఎవరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రస్ నేను ఇక్కడ ఇవ్వాలి. నేను ఓన్గా తీసుకోవడానికి ఉండదు. నేను దాన్ని ఏం చేసుకుంటానంటే ఒక డమ్మీ ఏదో ఒకటి తీసుకుంటా, 1.2.3.4. ఓకే, ఒక డమ్మీ తీసుకున్నా. ఇది ఏది? నాకు నాకు ఒక ఆఫీస్ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ 24 టెక్ అని. ఆ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్లో నాకు ఒక విపిఎన్ డివైస్ ఉంది. ఆ విపిఎన్ డివైస్కి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఒక ఐపీ అడ్రస్ ఉంది అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఆ ఐపీ అడ్రస్ ఏది? 1.2.3.4. దిస్ ఈస్ డమ్మీ వన్. అంటే నాకు ఇక్కడ ఒక అడ్రస్ స్పేస్ కావాలి ఈ లోకల్ నెట్వర్క్ గేట్వే కోసం. ఏది తీసుకుందాం? 192.168.2.0/24. 2.0 ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు ప్రీవియస్గా నేను వర్చువల్ నెట్వర్క్లో క్రియేట్ చేసుకున్న అడ్రస్ స్పేస్ ఏది అంటే, నేను ఆల్రెడీ ఇన్ యూజ్లో ఉన్నది ఏది? 1.0 ఉంది, 10.0.0.0 ఉంది. ఈ రెండింటితో ఓవర్లాప్ కాకుండా నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. నాకు ఓవర్లాప్ కాకుండా ఇప్పుడు 1.0 తీసుకున్నా అంటే నాకు ఓవర్లాప్ అవుతుంది. 1.0 క్రియేట్ కాదు, ఎర్రర్ ట్రిగ్గర్ చేస్తుంది. కాబట్టి ఆ ఓవర్లాప్ కాకుండా 2.0, 3.0, 4.0, వాట్ ఎవర్ యూ వాంట్ అది తీసుకోవచ్చు. అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో పైన ఏమున్నాయి? అడ్వాన్స్డ్, మనకు దీనిలో ఏం అవసరం లేదు. క్రియేట్, రివ్యూ, అండ్ వన్స్ ఒకసారి వ్యాలిడేషన్ పాస్ అయిన తర్వాత వాట్ ఐ విల్ డూ? క్రియేట్, డన్. దీనికి మనకు వర్చువల్ నెట్వర్క్ గేట్వేకి టైం ఎక్కువ పడుతుంది, కానీ లోకల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. మాక్సిమం 1 minute 2 minutes అంతే. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, అంత లోపల ఇది క్రియేట్ అయిపోయే లోపల ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కి మనకు పెయిడ్ సెషన్స్ ఉంటాయి, డెడికేటెడ్ సెషన్స్. ఎందుకంటే మీకు యూట్యూబ్లో నేను ఒక 30-40% వరకు కవర్ చేస్తున్న టాపిక్స్, బట్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు స్ట్రక్ అయిపోతారు. అట్ ది సేమ్ టైం మీరు ఏదైనా కంటిన్యూటీ అనేది ప్రాపర్గా ఉండదు. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎండ్ ఎక్కడ చేయాలి అని చెప్పేసి. ఓకే, మనది డిప్లాయ్మెంట్ సక్సీడ్ అయింది. వాట్ ఐ విల్ డూ? ఐ విల్ గో హియర్. నాది క్రియేట్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. డన్, ప్రాపర్గా చెక్. ఇదేది? నా ఫిజికల్ హార్డ్వేర్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తానంటే, నా విపిఎన్ ఏదైతే ఉందో నేను క్రియేట్ చేసుకున్న విపిఎన్, దిస్ వన్ రైట్, రఘువీర్ విపిఎన్ S2S అని క్రియేట్ చేసుకున్నా కదా. ఈ విపిఎన్లో
ఓవర్వ్యూ కాదు, సెట్టింగ్స్లోకి వెళ్ళానంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఏవైనా ఉంటే ఆల్రెడీ, లేదు అంటే మీరు ఏ కాన్ఫిగరేషన్తో అయితే చేశారో అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి AZ2, ఏదేది గేట్వే 2, గేట్వే 3 ఏజీ అని చెప్పేసి ఇవి చెక్ చేసుకోవడానికి, అండ్ ఏవైనా ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఎనేబుల్ ఫ్రమ్ హియర్. ఏవి కాన్ఫిగరేషన్ మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మోడిఫై చేసుకొని మీరు ఏం చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు కావాల్సింది ఈ ఇక్కడ నేను ఒక వర్చువల్ నెట్వర్క్ గేట్వేని క్రియేట్ చేసుకున్నాను అండ్ లోకల్ నెట్వర్క్ గేట్వేని క్రియేట్ చేసుకున్నాను. ఆ రెండింటిని నేను ఏం చేయాలి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. పాయింట్ టు పాయింట్ టు సైంట్, దిస్ ఇస్ డిఫరెంట్. అండ్ కనెక్షన్స్లో నేను ఆ కనెక్షన్స్ పెట్టాలి, అంటే ఒక కనెక్షన్స్ని యాడ్ చేస్తున్నా. ఎక్కడ రవిడ్ 700 అండ్ వీనెట్ టు వీనెట్, అంటే వర్చువల్ నెట్ చేయాలనుకున్నా కూడా మనం చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ మై టుడేస్ టాపిక్. ఇక్కడ సైట్ టు సైట్ VPN అంటే నీ ఆన్ ప్రెమ్ అకౌంట్కు అండ్ నీ అజూర్ అకౌంట్కి, ఈ రెండింటికి సైట్ టు సైట్ అది చేస్తున్నాం. దీనికి ఏం పేరు పెట్టుకుందాము, Raghuveer24 టెక్ కనెక్షన్స్ అనే పెట్టుకుందాము. VPN కనెక్షన్ అని, VPN కనెక్షన్ ఇంత పేరు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు చూడడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి VPN కనెక్షన్ నేను సైట్ టు సైట్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు తెలియాలి అని. ఇక్కడ సెంట్రల్ ఇండియాలో ఒకసారి ఇది నెక్స్ట్ పోయిన తర్వాత సెట్టింగ్స్లో చూడండి, మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఇక్కడ కనిపిస్తాయి. నేను ఏది క్రియేట్ చేసుకున్నాను, వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేసుకున్నా కదా, ఎస్ అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ లోకల్ నెట్వర్క్ గేట్వే తీసుకున్నా కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్డ్ కీ PSK అని చెప్పేసి ఉంది, అండ్ కీవర్డ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది. నీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే యూ కెన్ ఎంటర్ యువర్ సర్టిఫికేట్ హియర్. అట్లీస్ట్ 1 ఇమీడియట్ సర్టిఫికేట్ ఈ రిక్వైర్డ్ ఎస్టాబ్లిష్ కనెక్షన్. నీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే, నా దగ్గర సర్టిఫికేట్ లేదు. దెన్ వాట్ అబౌట్ దిస్ వన్, షేర్ కీ అంటే ఏంది, లైక్ ఇప్పుడు మీకు టీవీకి బ్లూటూత్ పేర్ చేస్తారు, బ్లూటూత్ తోటి మీ డివైస్కు. లేదంటే కార్లో కూర్చున్నప్పుడు మీరు ఏం చేస్తారు, బ్లూటూత్కు పేర్ చేస్తారు కదా, ఆ టైప్లో. ఇక్కడ నేను ఒకటి రఘువీర్ షో చేద్దాం, ఏమని ఇద్దాం, RAVHUVER పాస్కోడ్ అని చెప్పేసి నేను ఒకటి నా పేరింగ్ కోసం నేను ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నా. యూజ్ అజూర్ ప్రైవేట్ ఇదన్నీ నాకు అవసరం లేదు, ఎనేబుల్ అవసరం లేదు, పాలసీ ఏం అవసరం లేదు, కస్టమ్ పాలసీ ఉంటే కస్టమ్ పాలసీ, యూజ్ పాలసీ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. టైమ్డ్ అవుట్ ఇన్ సెకండ్స్, 45 సెకండ్స్ టైమ్ అవుట్ అవుతుంది. బట్ ఇది ఏది అంటే, ఇక్కడ నేను క్రియేట్ చేసింది ఏదైతే పాస్వర్డ్ ఉందో, మీరు మీ బ్లూటూత్ పేరింగ్ కోసం ఏ రకంగా యూజ్ చేస్తారో ఇన్ ద సేమ్ వే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కనెక్ట్ చేయాలి అనుకుంటే. రైట్, ఇక్కడ ఏం చేద్దాము, ట్యాగ్స్ ఏం నాకు అవసరం లేదు, రివ్యూ అండ్ క్రియేట్. అక్కడ నాకు లేదు, ఏది 4321 అనేది లేదు, ఉంది అని ఊహించుకొని నేను చేస్తున్నా అంతే. ఇది సక్సీడ్ అవుతుందా సక్సీడ్ అవ్వదా అనేది మన లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫిజికల్గా కనుక ఉంటే 100% సక్సీడ్ అవుతుంది అని నేను చెప్పగలుగుతాను. బట్ ఫిజికల్గా లేదు కదా, కాబట్టి సక్సీడ్ అవ్వడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో, సక్సీడ్ కాకపోవడానికి కూడా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాకపోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. ఉండాలి. ఇది ఒకసారి వన్స్ అయిన తర్వాత మనం చూద్దాము. లెట్స్ వెయిట్. ఒకవేళ సక్సీడ్ కావాలనుకుంటే ఎక్కువ టైం తీసుకోదు, మాక్సిమం ఒక 5 మినిట్స్ కూడా తీసుకుంటుందో తీసుకోదు. వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేయాలన్నా, లేకపోతే హబ్ క్రియేట్ చేయాలన్నా, లేకంటే ఎక్స్ప్రెస్ రోడ్ క్రియేట్ చేయాలన్నా వాటికి ఎక్కువ టైం తీసుకుంటుంది. దీనికి డిప్లాయ్మెంట్కి ఎక్కువ టైం తీసుకోదు ఐ గెస్, ఎందుకంటే ప్రీవియస్గా ఒకసారి చేసినట్టు గుర్తు నాకు, ఇది ఆఫీస్లో ఎక్కువ టైం తీసుకోలేదు. అంతవరకు మనం డిప్లాయ్ అయ్యేంత వరకు జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు పౌజ్ ద వీడియో. ఓకే, నా డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయింది. లెట్ మీ చెక్ హౌ మచ్ టైం ఇట్ టేక్. చూడండి, దీనికి డిప్లాయ్మెంట్కి ఎక్కువ టైం తీసుకోలేదు. దట్స్ వాట్ ఐ సెడ్, 1 minute 17 seconds అంతే. మనం ఇక్కడ మన డిప్లాయ్మెంట్ ఏది చూసుకోవాలనుకుంటే ఎక్కడ చూసుకోవచ్చు, కనెక్షన్స్లోకి వెళ్ళి నా రిసోర్స్ గ్రూప్లో రఘువీర్ 700 అనే దాంట్లో ఏమేమి ఉన్నాయి, 24 హెడ్ క్వార్టర్స్ అనేది, దిస్ ఈజ్ మై లోకల్ నెట్వర్క్ గేట్వే అండ్ దిస్ ఇస్ మై వర్చువల్ నెట్వర్క్ గేట్వే, దిస్ ఇస్ మై వర్చువల్ నెట్వర్క్. ఇక్కడ కనెక్షన్స్లో చూసుకోండి, ఈ కనెక్షన్స్లో నాకు ఏమేమి ఉన్నాయి కనెక్షన్స్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ వీ కెన్ సీ ఫ్రమ్ హియర్. దీని కాన్ఫిగరేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసి మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది మూవ్ టు అనదర్ రిసోర్స్ గ్రూప్. ఇది ఏ రిసోర్స్ గ్రూప్లో అయితే ఉందో ఆ రిసోర్స్ గ్రూప్ నుండి ఇంకొక రిసోర్స్ గ్రూప్కు చేంజ్ చేయాలనుకున్నా, లేదు అంటే ఒక సబ్స్క్రిప్షన్ నుండి ఇంకొక సబ్స్క్రిప్షన్కు చేంజ్ చేయాలనుకుంటా, వీ కెన్ డూ ఫ్రమ్ హియర్. అండ్ యాక్టివిటీ లాగ్స్, దీనికి సంబంధించిన యాక్టివిటీ లాగ్స్ మొత్తం మనము టైం స్టాంప్స్తో పాటు ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, IAM పాలసీస్, వీటిని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రోల్ అసైన్మెంట్స్ ఏమున్నాయి, రోల్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఏం రోల్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించదు, ఏది రోల్స్ అసైన్మెంట్స్లో.
అండ్ ఇక్కడ ఏవేవి ఓనరు, కాంట్రిబ్యూటర్, రీడరు, ఏసీఆర్, పుల్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసుకోవడానికి ఉంటుంది. మనకు అంత డీప్గా అవసరం లేదు. బట్ ఇక్కడ ఏది అథెంటికేషన్, కాన్ఫిగరేషన్, నాట్ రూల్స్, నాట్ గేట్వే గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నాట్ గేట్వే అండ్ వీటికి లాక్ చేయాలి అనుకుంటే లాక్స్ ఏవి లేవు. ఇక్కడ రీడ్ ఓన్లీనా లేకపోతే డిలీట్ చేయొచ్చా అని చెప్పేసి, డిలీట్ చేయడానికి పాసిబిలిటీ లేకుండా మనం లాక్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో. ఈ రకంగా మనము విపిఎన్ సైట్ టు సైట్, విపిఎన్ సైట్ టు సైట్, సైట్ టు మల్టిపుల్ సైట్స్ అంటే అజ్యూర్ టు మల్టిపుల్ ఆన్ ప్రెమిసెస్ అకౌంట్స్ కూడా మనం ఇదే రకంగా చేసుకుంటాం. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అక్కడ ఏది ఒక విపిఎన్ అంటే ఒక్కొక్క ఆఫీస్లో మీకు ఒక్కొక్క విపిఎన్ డివైస్ ఉంది కదా, ఆ రకంగా మల్టిపుల్ విపిఎన్ డివైజెస్ మల్టిపుల్ ఆఫీసెస్లో ఉన్నప్పుడు మీరు మల్టిపుల్ సైట్ టు సైట్ కనెక్షన్స్ను క్రియేట్ చేసుకుంటారు కనెక్షన్స్లోకి వెళ్ళి. అంతే, దట్స్ ఇట్. అదర్ దాన్ దట్ ఇంకేం లేదు. దిస్ ఈస్ అవర్ విపిఎన్ సైట్ టు సైట్ ల్యాబ్. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.